చూడండి, ఇతనిది రైల్వే స్టేషన్లో ఫోన్ పోయింది. ఇతను రైల్వే ఎంప్లాయీ టెక్నీషియన్, బళ్ళారిలో టెక్నీషియను. నైటు 1:50 టైంలో నేను లెగ్గొట్టిన. మూలకు పండుకుంటే నేను లెగ్గొట్టినా. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ బాత్రూమ్ల పైన 1వ నెంబర్ ప్లాట్ఫారం పైన రైల్వే స్టేషన్ అండి. అయితే మేము ఫస్ట్ ఆ దొంగలించిన వ్యక్తి ఏమన్నాడు, సింగనగర్లో ఉన్నా ఫోన్ ఎత్తిండు, ఫోన్ యాక్సెప్ట్ చేసిండు. ఫోన్ ఎత్తుతూనే ఉండు కానీ ఇక్కడికి రా రమ్మని చెప్తుండు. పిన్ నెంబర్ అడుగుతుండు, పిన్ నెంబర్ చెప్పలేదు. అయితే మన ఇంత వ్యవస్థ ఉన్న రైల్వే స్టేషన్లో ఒక కెమెరా లేదు ఈ వెయిటింగ్ హాల్లో. చూడండి, ఇప్పుడు ఆర్పిఎఫ్ స్టేషన్ పోయి సార్ మేము జీఆర్పీ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాం, ఇదరా भाई इतना बड़ा स्टेशन में एक कैमरा नहीं है वेटिंग हॉल में. వెయిటింగ్ హాల్ మే కెమెరా నయ్యే. చూడండి, కెమెరా లేదు. మరి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి పెద్ద స్టేషన్లో ఇప్పుడు రాజధాని ఇది కెమెరా లేకపోవడం ఏంటండి. ఆర్పిఎఫ్ స్టేషన్ పోయి సార్ కొంచెం ఫూటేజ్ చూపించండి, పాత నేరస్తులు అయితే నేను గుర్తుపడతా వాళ్ళని, పాత నేరస్తుడు ఇక్కడ స్టేషన్లో తిరిగే నేరస్తుడు అయితే నేను గుర్తుపడతా వాడిని, అప్పుడప్పుడు స్టేషన్కి వస్తుంటాడు సార్, నేను నైట్ పూట వచ్చి వారంలో 1-2 రోజులు వస్తున్నా నేను సార్, నేను ఎవరైనా పండుకుంటే నిద్రలేక కొడుతున్నా ఫోన్లు ఛార్జింగ్ పెట్టి అని చెప్తే సార్ ఏమన్నాడు, వెయిటింగ్ హాల్లో కెమెరా లేదని చెప్పిండు. చూడండి, ఇంతమంది నైట్ పూట బ్యాగులు వదిలేసి నిద్రపోతుంటారు, పిల్లల్ని వేసుకొని పండుకుంటారు, కెమెరా లేకపోవడం ఏంది. చూడండి, ఎక్కడ కెమెరా లేదు. ఆర్పిఎఫ్ ఏఎస్ఐ సార్ కెమెరా లేదు బాబు అక్కడ అని చెప్పడం జరిగింది. మేము కెమెరా ఉందో లేదో అని కనుక్కుందానికి మళ్ళీ స్టేషన్ మన వెయిటింగ్ హాల్కి వచ్చినాం. చూడండి, ఆ నేరస్తునికి చెప్పినాము మేము, అరే బాబు ఒక 2,000 ఇస్తాం రా, ఫోన్ ఇచ్చేయరా, పాపం 22,000 రూపాయల ఫోను. క్యా కంపెనీ? యాపిల్ ఫోన్. చూడండి, ఇతను రైల్వే ఎంప్లాయీ పాపం చాలా బాధపడుతుంది. దాంట్లో మొత్తం డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయంట, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయంట. ఇతను చాలా బాధపడుతుండు. మరి విజయవాడ రైల్వే స్టేషన్లో కెమెరా లేకపోవడం చూడండి ఎంత దురదృష్టకరమో. చూడండి, ఒక్క చోట కూడా కెమెరా లేదు ఇంత పెద్ద రైల్వే స్టేషన్లో, విజయవాడ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో. మరి మిగతా వెయిటింగ్ హాల్లో ఉన్నాయో లేవో మరి, కానీ ఇక్కడైతే లేదు. చూడండి, ఆ మూలన పండుకొని ఫోన్ పోగొట్టుకుండు. నా ఛానల్ పేరు సతీష్ నాయుడు బ్లాగ్స్. సమాజం మంచి కోసం పోరాడతా. చాలామంది కూడా ఫోన్లు పోగొట్టుకోకుండా కాపాడుతున్నా, నిద్రపోయినప్పుడు వాళ్ళని ఎగ్గొడుతున్నా. మినిమం ఒక 4-5 ఫోన్లన్నా నేను సేవ్ చేస్తుంటా. స్టేషన్కి వస్తే వారంలో 1-2 సార్లు వస్తుంటా నేను. ఇది ప్రభుత్వం వరకు వెళ్ళేటట్టు కృషి చేస్తారని కోరుకుంటున్నా. చాలా చోట్ల కూడా కెమెరాలు సరిగా పనిచేయబోయి వాటిని తుడవరు. కనీసం వారానికి ఒకసారన్నా వాటి ముందల స్క్రీన్ తుడవాలి, కెమెరాల స్క్రీన్ ముందర తుడుస్తుండాలి. 10 రోజులకోసారి 15 రోజులకోసారి అని తుడుస్తుండాలి వాటిని.